హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు జేసీఆర్ వండర్స్. ముద్దనూరు రోడ్డు మార్గంన జమ్మలమడుగు చేరుకొని అక్కడ నుండి గండికోటకు రీచ్ అవ్వబోతున్నాం. గండికోటలోని అద్భుతమైన కట్టడాలు, ప్రాచీనమైన గుళ్ళు, గోపురాలు అన్నీ చూడబోతున్నాం. ముద్దనూరు నుండి జమ్మలమడుగు వెళ్ళు మార్గంన ఎంతో అద్భుతమైన రోడ్డు జర్నీ ఉంటుంది ఫ్రెండ్స్. అటు నుంచి జమ్మలమడుగు దాటినాక అద్భుతమైన రోడ్డుతో మనం గండికోట చేరబోతున్నాం. గండికోట చేరుకునే సమయంన ఈ కొత్తగా వేశారు కదా ఈ రోడ్డు ప్రక్కనే అభయహస్త ఆంజనేయ స్వామి విగ్రహం ఒకటి ఉంటుంది. చాలా అద్భుతంగా ఉంటుంది. ఖచ్చితంగా మీరు కూడా దర్శించుకొని వెళ్ళొచ్చు. ఈ విగ్రహం ఎందుకు ఇక్కడ నిర్మించారంటే ఈ రోడ్డు మార్గంలో ఎక్కువ యాక్సిడెంట్లు అవుతుంటే ఈ విగ్రహాన్ని ఇక్కడ ప్రతిష్ఠించారు. ఈ విగ్రహం పక్కనే నిత్య అన్నదానం కూడా ఉంటుంది. చూడండి ఫ్రెండ్స్, అది కూడా చూపిస్తాను. అదిగోండి ఫ్రెండ్స్, అన్నదాన క్షేత్రం, ఆ షెడ్ అన్నమాట. ఇవి దాటుకొని మనం ముందుకు కొనసాగాలి. ఈ రోడ్డు మార్గంన వస్తుండగా ఎంతో అద్భుతమైన చెట్లు, కొండలు, గుట్టలు ఆహ్లాదంగా అనిపిస్తాయి. చాలా మనసుకు ప్రశాంతంగా ఉంటుంది. ఈ రోడ్డు జర్నీ ఎంతో అద్భుతంగా ఉంటుంది. గండికోటకు వయా జమ్మలమడుగు మీద చూడండి, ఇక్కడ ఒక పెద్ద నదిలాగా పారుతుంది రెండు కొండల చర్యల మధ్య. వర్షాకాలంలో అయితే ఎక్కువ వాటర్ ఫ్లోతో ఉండి వాటర్ ఫాల్స్ అధికంగా ఉంటాయి. మన ఛానల్లో గండికోట వాటర్ ఫాల్స్ కూడా ఆల్రెడీ అప్డేట్ చేశాము, తప్పకుండా చూడండి. చాలా అద్భుతమైన వాటర్ ఫాల్స్ గండికోట వాటర్ ఫాల్స్. చూడండి, ఈ రెండు కొండల మధ్యలో నుంచి వాటర్ ప్రవహిస్తుందన్నమాట. ఈ గండికోట కొండ ఎక్కుతూ ఉంటే ఆకాశాన్ని అందుకున్నట్లు ఎంతో అద్భుతంగా అనిపిస్తుంది. చూడండి ఫ్రెండ్స్, మనం గండికోట రీచ్ అయిపోతున్నాం. ఎస్, గండికోటకు వచ్చేసాం ఫ్రెండ్స్ మనం. ఇది ఎంట్రన్స్ అన్నమాట. చుట్టూ ప్రహరీ గోడ ఎంతో అద్భుతంగా ఉంది కదా. చూడండి, ఇదంతా ప్రహరీ గోడే. ఆ కాలంలో గండికోట రహస్యం అంటారు. సినిమా కూడా ఉంది ఎన్టీ రామారావు గారిది, గండికోట రహస్యం అని. ఈ ప్రహరీ గోడ చుట్టూ నీళ్లు ఉంటాయంట. ఆ నీళ్ళల్లో ముసళ్ళని వదిలేవారు. ఎవరైనా దొంగలు, శత్రువులు ఈ ప్రహరీ గోడ ఎక్కి రాకుండా జారి పడితే ముసళ్ళు చంపేసేవి. ఇక్కడ ఎంట్రన్స్లోనే చిన్న దర్గా ఉంది ఫ్రెండ్స్. తర్వాత చూడండి ఫ్రెండ్స్, ఈ స్పాట్ అయితే మనకు నెక్స్ట్ కమల్ హాసన్ నటించబోతున్న భారతీయుడు 2లో ఈ స్పాట్ అంతయు కనిపిస్తుంది. మంచి షూటింగ్ స్పాట్ అన్నమాట ఇది. ఇది మెయిన్ ఎంట్రన్స్ ద్వారం అన్నమాట. గండికోట లోపలికి మనం ఎంటర్ అయ్యేటప్పుడు ఈ ముఖద్వారం దాటుకొని వెళ్ళాలి. ఇప్పుడు ఈ ద్వారం మొదటి భాగం చూడండి, డోర్ అందు ఎంతో ఉక్కుతో నిర్మించబడిన, ఆ కాలంలో ఉక్కుతో నిర్మించబడిన 2 డోర్లు ఉంటాయి, పెద్ద ఇనుప డోర్లు. ఆ డోర్లు ఓపెన్ చేయాలంటే ఇక్కడ చిన్నగా ఉంది కదా ఈ ద్వారం, ఈ ద్వారంలో గడమాను అని ఒక పెద్ద వాటి స్తంభం ఉంటుంది. దాన్ని జరిపి డోర్ ఓపెన్ చేసుకొని లోపలికి వెళ్ళాలన్నమాట. ఇప్పుడు మీకు ఆ గడమాను చూపిస్తాను. చూడండి ఫ్రెండ్స్, ఇదే. ఇక్కడ కూడా ఒక రహస్యం ఉంది. ఆ కాలంలో చాలా బలవంతులు ఉండేవారు అన్నమాట. ఒక లేడీనే ఈ గడమానుని ఎత్తి జరిపి లోపలికి వెళ్ళేదని ప్రచారంలో ఉంది. అంత శక్తియుతమైన మహిళలు కలవారు ఆ కాలంలో. చూడండి, మనం ఇప్పుడు ఎంటర్ అయినాము లోపలికి. ఆంజనేయ స్వామి చిన్న గుడి ఉంది ఇక్కడ. ఇదంతా ప్రహరీ గోడనే. చాలా అద్భుతమైన గండికోట క్యానన్ వచ్చేసాం. అంతా ఎంట్రన్స్ ఇదంతా. చూడండి, మనకు ఎదురు కనిపిస్తుంది. దీన్ని మొదటి స్పాట్ చార్మినార్ అంటారు. చూపిస్తాను మీకు. దీనికి చార్మినార్ అని నామకరణం చేశారు. ఎంతో అద్భుతమైన కట్టడం అన్నమాట ఇది. ఇక్కడ చూడండి, బందీఖానా, మాధవ స్వామి దేవాలయం, జుమ్మా మసీద్, చార్మినార్, ధాన్యాగారం, రంగనాయకుల స్వామి దేవాలయం, ఇవన్నీ చూడబోతున్నాం మనం.
ఫస్ట్ మనకు బందీఖానా కనిపిస్తుంది, అంటే జైల్. చూడండి ఫ్రెండ్స్, ఇదే అన్నమాట బందీఖానా, జైల్. జైలర్ ఉండరు, రజనీకాంత్ ఇప్పుడే ఉన్నాడు ఇక్కడ. ఆ కాలంలో జైల్ అన్నమాట ఇది. చూడండి, లోపలికి వెళ్తే చీకటిగా గుహలాగా ఉంటుంది. ఈ చీకటి గుహలో రహస్య మార్గంలాగా మనం వెళ్తున్నాం. ఇప్పుడు మొత్తం చీకటే. ఇక్కడ ఖైదీల్ని ఉంచి చిత్రహింసలు చేసేవారు. ఎంత భయంకరంగా ఉంది చూడండి ఫ్రెండ్స్. గబ్బిలాల కంపు ఉంది ఎక్కువ సమయం ఇక్కడ ఉండలేం, బయటకు వచ్చేద్దాం. చూడండి, బందీఖానా, జైలు ఇదే. చాలా భయంకరంగా ఉంది కదా. ఓకే, నెక్స్ట్ మనం మాధవరాయ స్వామి దేవాలయంకి వెళ్దాం. చూడండి ఫ్రెండ్స్, ఇదే మాధవరాయ స్వామి దేవాలయం. రీసెంట్గా పొలిమేర 2లో ఈ టెంపుల్ని చాలా అద్భుతంగా చూపించారు. అలాగే రాధేశ్యామ్, రకరకాల చాలా చిత్రాల్లో ఈ టెంపుల్ని చూపిస్తారు. ఫేమస్ అయిండేది రాధేశ్యామ్, పొలిమేర 2 ఎక్కువగా ఫేమస్ అయింది. చాలా అద్భుతమైన టెంపుల్. ఆ కాలం నాటి శిల్పులు ఈ గోపురంకు చూడండి ఎంత అద్భుతంగా చిత్రీకరించారో. ఒక రాతిని ఉలితో ఎంత అద్భుతంగా మలిచారో చూడండి ఫ్రెండ్స్. అందమైన చిత్రీకరణ, మొత్తం గోపురం అంతా చూడండి ఎంత అద్భుతంగా చిత్రీకరించారో. గుడి లోపలికి ఎంట్రన్స్ అన్నమాట ఇది. ఎంత వండర్ఫుల్గా ఉంది చూడండి ఫ్రెండ్స్. ఇక్కడ మటుకు ఎంతో చల్లగా ఉంటుంది, పురాతనమైన రాతి గోడ కాబట్టి ఈ స్పాట్ మాత్రం ఎంతో చల్లగా ఉంటుంది. ఇప్పుడు మనకు ఎదురు కనిపిస్తున్నదే మాధవరాయ స్వామి దేవాలయం. ఇక్కడ ఎక్కువ ఫోటోషూట్ జరుపుతూ ఉంటారు, ప్రీ వెడ్డింగ్ ఫోటోషూట్. గండికోట ఫేమస్ అన్నమాట ఇప్పుడు ప్రీ వెడ్డింగ్ ఫోటోషూట్స్కి. మీరు కూడా ఎవరైనా ప్రీ వెడ్డింగ్ ఫోటోషూట్స్ మరియు ఫోటోషూట్స్కి ఖచ్చితంగా విచ్చేయవచ్చు. కడప జిల్లాలోని గండికోట. టెంపుల్లోకి ఎంటర్ అయితేనే మనకు లెఫ్ట్ సైడ్ ఒకటి కనిపిస్తుంది, ఇది చిన్నది. దీని లోపలికి వెళ్ళి చూద్దాం ఏముందో. గుడి లోపల ఒక గది అన్నమాట ఇది, మంటపంలాగా ఉంది. అవును ఫ్రెండ్స్, ఇది ఒక మండపం, పూజలు అందుకు జరిపేది అన్నమాట. పైన చూడండి హోల్స్ లాగా ఎంత అద్భుతంగా నిర్మించారో ఆ కాలంలో, వెంటిలేషన్ కోసం. అంతా రాతి కట్టడమే అన్నమాట. ఇది టెంపుల్ ఫ్రెండ్స్. ఇప్పుడు మనం టెంపుల్ లోపలికి వెళ్ళి చూద్దాం. చూడండి ఫ్రెండ్స్, ఒక రాయిని ఎంత అద్భుతంగా మలుచుకుంటూ వెళ్ళారో. ఇక్కడ మటుకు ఎంతో చల్లగా ఉంది ఫ్రెండ్స్. ఆ కాలం నాటి రాయి మహిమ అన్నమాట. బయట భయంకరమైన ఎండలున్న ఈ గుడి లోపల ఈ రాతి గోడల మధ్యలో ఎంతో చల్లగా ఉంది. చూడండి ఎంత అద్భుతంగా శిల్పులు శిల్పించారో గుడిని. గుడి లోపలికి ఎంటర్ అయ్యాం ఫ్రెండ్స్. ఇప్పుడైతే ఈ గుళ్ళో దేవుడందు ఏం లేరు, ఆ కాలంలో ఉండేవారన్నమాట. అంతా నాశనం చేస్తున్నారు, దుండగులని లాక్ చేసి పెట్టారు. గుప్త నిధుల కోసం అంతా తవ్వి నాశనం చేస్తున్నారని గర్భగుడిని లాక్ చేసి పెట్టారు. ఇప్పుడైతే ఏం లేదు ఇక్కడ, అంతా ఖాళీ. గుడి చుట్టూ ఆవరణం చూడండి ఫ్రెండ్స్ ఎంత అద్భుతంగా ఉందో. వర్షాకాలము ఈ గడ్డి పచ్చగా చుట్టూ ఈ గుడి చుట్టూ ఉన్న ప్రహరీ వాలు ఎంత అద్భుతంగా కనిపిస్తుందో. ఇది గుడి బ్యాక్ సైడ్ అన్నమాట. గండికోట క్యానన్ బ్యాక్ సైడ్ చూడండి ఫ్రెండ్స్ ఎంత అద్భుతంగా ఉందో. గుడి చుట్టూ మధ్యలో గుడి, ఆకాశము,
కింద పచ్చటి మైదానం, వండర్ఫుల్ కదా. హంపి ఎంతమంది చూసారో హంపి గుర్తుకొస్తుంటుంది మీకు చాలామందికి. మధ్యలో చూడండి ఫ్రెండ్స్, రోకలి బండలు ఉన్నాయన్నమాట. ఇప్పుడు రైట్ సైడ్ ఉన్న ఈ గదిలోకి వెళ్ళి చూద్దాం. ఈ గదిలో మధ్యలో కూర్చుండేకి ఒక కట్టడం ఉంది, నిర్మించారు. ఎంత అద్భుతంగా ఉందో చూడండి ఫ్రెండ్స్. చూడండి ఫ్రెండ్స్, ఎంత అద్భుతమైన నిర్మాణమో. చిన్న గదిలోనే ఇంచక్క రాతిని మలిచి అందమైన నిర్మాణాలు, చూడు బొమ్మలు ఇలాగా శిల్పించారు. ఒక పెద్ద డౌట్ ఉంది ఫ్రెండ్స్, మీరు ఎవరికైనా తెలిసి ఉంటే ఖచ్చితంగా కామెంట్ రూపంలో నాకు తెలియజేయండి, నేను తెలుసుకుంటాను. చూడండి, చతురస్రం అంటే స్క్వేర్ అన్నమాట. రెండు ఉంటాయి, ఒకటి చిన్నది ఒకటి పెద్దది. పెద్దది బయట, లోపల చిన్నది ఉంటుంది, మధ్యలో పువ్వు. ఈ గుర్తు ఒక నక్షత్రం టైప్లో పెట్టి ఉంటారు. అది దేనికో అయితే ఇప్పటికైతే నాకు తెలియదు. ఆ చతురస్రానికి వంకరగా లోపల ఒక చిన్న చతురస్రం ఉంటుంది. మీకు ఎవరైనా తెలుసుంటే కామెంట్ రూపంలో తెలియజేయండి. బయట వస్తే చూడండి ఎంత అద్భుతంగా చిత్రీకరించారో ఏనుగు బొమ్మ. గుడి ఆవరణం నుండి బయటికి వచ్చాక ఎదురుగా అలాగే వెళ్తే రాతితో నిర్మించిన ఈ దారి ఉంటుంది. దీని పక్కనే ఒక పెద్ద బావి ఉంటుంది. చూడండి ఫ్రెండ్స్, ఆ బావిని కూడా చూపిస్తాను. గండికోటలో గల ఒక పెద్ద బావి. ఆ కాలంలో ఇలాగా బావులతోనే నీటిని సదుపాయించుకునేవారు అందరూ. నీటి సదుపాయం కోసం ఇలాంటి బావులు తవ్వుకొని ఉపయోగించుకునేవారు. చూడండి, గిజిగాళ్ళు గూళ్ళు పెట్టాయి, ఎంత అద్భుతంగా ఉందో. మాధవరాయ స్వామి టెంపుల్ అయిపోయింది కదా ఫ్రెండ్స్. ఇప్పుడు మనం జుమ్మా మసీద్, ధాన్యాగారం, రంగస్వామి దేవాలయం, పెన్నాలోయ చూద్దాం ఫ్రెండ్స్. జుమ్మా మసీద్ బయట ఆవరణం ఫ్రెండ్స్ ఇదంతయు. చూడండి, మీకు ఏ సినిమా గుర్తుకొస్తుంది? గండికోట, జుమ్మా మసీద్. రీసెంట్గా చూసిండే వాళ్ళకి మసూదా గుర్తుకొస్తుంది. ఎందుకంటే మసూదా చాలా సీన్స్ ఈ జుమ్మా మసీదులోనే తీశారు. తర్వాత మనకు నెక్స్ట్ గుర్తుకొచ్చే అతిపెద్ద బ్లాక్ బస్టర్ మూవీ మర్యాద రామన్న. మర్యాద రామన్నలో సూర్యుడు, ఛత్రపతిలో సూర్యుడు ఆ పిల్లవాడు సునీల్కి దారి చూపిస్తానని ఈ జుమ్మా మసీదు ప్రహరీ గోడ పైన నడిపించుకుంటూ తీసుకెళ్తాడు. చూడండి ఫ్రెండ్స్, ఇప్పుడు జుమ్మా మసీదులోకి మనం ఎంటర్ అవుతున్నాం. చూడండి ఎంత అద్భుతమైన కట్టడమో. ఇది నిజంగా మనకు చార్మినార్ని తలపిస్తుంది. మనం లోపలికి ఎంటర్ అయ్యి చూద్దాం. ఇక్కడ వెడ్డింగ్ ఫోటోషూట్ జరుగుతుంది. చూడండి, మనకు ఎంటర్ అయితేనే ఇది ఒక వాటర్ ఫౌంటైన్ అన్నమాట. లేదా ఆ కాలంలో కాళ్ళు చేతులు శుభ్రపరచుకునేందుకు వాటర్ సదుపాయమైనా ఉండొచ్చు. ఈ కట్టడ నిర్మాణం లోపల చూడండి ఎంత అద్భుతంగా నిర్మించారో. వండర్ఫుల్ డిజైన్ అన్నమాట. అక్కడ మనం రాతి కట్టడంతో చూసాము, ఇక్కడంతయు గచ్చు ఉపయోగించారు. సున్నము, ఇసుక నిర్మించిన నిర్మాణం అన్నమాట ఇది. చూడండి ఫ్రెండ్స్, ఎంత అద్భుతంగా ఉందో. డిజైన్ కూడా చాలా వండర్ఫుల్గా డిజైన్ చేశారు. ఇప్పుడు మనం జుమ్మా మసీద్ చుట్టూ ఆవరణం చూద్దాం. చూడండి ఎంత అద్భుతంగా ఉందో. ఈ ప్రహరీ గోడ పైనే సునీల్ని ఆ పిల్లవాడు నడిపించుకుంటూ తీసుకెళ్తాడనమాట. ఇదే ఆ సీన్ జరిగిన ప్లేస్ అన్నమాట. ఇప్పుడు మనం బయటకు వచ్చి ఈ పెద్ద నిర్మాణ కట్టడం ఉంది కదండి, ఇదే ధాన్యాగారం. ఆ కాలంలో ధాన్యాన్ని నిల్వ చేసే ఒక స్టోర్ రూమ్ అన్నమాట. ఇది లాక్ చేసి ఉంటుంది ఎప్పుడు, అందుకు అక్కడికి వెళ్ళలేదు మనం. ఇప్పుడు రంగనాయకుల స్వామి ఆలయం చూద్దాం. రంగనాయకుల స్వామి ఆలయం కొండపైన ఉన్న ఒక శిఖరంలాగా ఆకాశంలో
ఉంది చూడండి, ఎంత అద్భుతంగా ఉందో. మీకు ఇంకా అద్భుతంగా చూపిస్తాను నేను ఇప్పుడు. చూడండి ఫ్రెండ్స్, ఆకాశంలో ఉంది ఈ ఆలయం. ఎంత వండర్ఫుల్గా ఉంది కదా. ఈ ఆలయంలోకి ప్రవేశించాక మీకు మరొక బ్లాక్ బస్టర్ మూవీ గుర్తుకొస్తుంది, అది తర్వాత చెప్తాను. ఇప్పుడు మనం ఆలయం యొక్క ద్వారం పక్కన ప్రహరీ గోడ ఎక్కి ఒక అద్భుతమైన వ్యూ చూడబోతున్నాం. మీకు ఇది వరకు ఎవరు చూపించి ఉండరు, నేను చూపిస్తాను చూడండి. ఇప్పుడు ప్రహరీ గోడ ఎక్కాను నేను. చూడండి ఫ్రెండ్స్, జుమ్మా మసీద్ కనిపిస్తుంది కదా, అలాగే మనకు మాధవరాయ టెంపుల్ కూడా కనిపిస్తుంది చూసారా. ఇప్పుడు చూడండి, ఆ గోపురం పైన నా ఫింగర్ పెట్టి చూపిస్తాను. చాలా వండర్ఫుల్గా ఉంది కదా ఫ్రెండ్స్. ఓకే, చూడండి ఫ్రెండ్స్, గండికోట పెన్నా లోయ అది. నెక్స్ట్ మనం అక్కడికే వెళ్ళబోతున్నాం. చాలా వండర్ఫుల్గా ఉంది కదా పెన్నా లోయ ఇదంతయు. చూడండి ఫ్రెండ్స్, రంగనాయకుల స్వామి దేవాలయం ఇదే. చాలా వండర్ఫుల్గా ఉంది కదా. ఇక్కడ కూడా ఫోటోషూట్స్ ఎక్కువగా జరుగుతూ ఉంటాయి. ఇప్పుడు మనం లోపలికి వెళ్ళి చూద్దాం. చాలా వండర్ఫుల్గా ఉంటుంది, అద్భుతమైన టెంపుల్. మీకు మూవీ నేమ్ చెప్తా అన్నా కదా, ఆ మూవీ ఏదంటే హీరో గోపీచంద్ నటించిన సాహసం మూవీ. ఆ షూటింగ్ మొత్తము ఈ టెంపుల్లోనే జరిగింది. ఇప్పుడు మనం పెన్నా లోయ చూద్దాం ఫ్రెండ్స్. చూడండి ఎంత అద్భుతంగా ఉందో. ఇదంతయు పెన్నా లోయ. ఇక్కడే మర్యాద రామన్న షూటింగ్ కూడా జరిగింది. ఈ పెన్నా లోయ అటువైపు నుండి బ్రిడ్జ్ ఇటువైపుకి ఉన్నట్లు మర్యాద రామన్న క్లైమాక్స్ సీన్లో చిత్రీకరించారు. ఎంత పెద్ద లోయ చూడండి ఫ్రెండ్స్, ఎంతో అద్భుతంగా ఉంది. ప్రజెంట్ ఇప్పుడు ఈ లోయలో బోటింగ్ కూడా ఉంది. ఈ లోయలో ఈ వాటర్లో బోటింగ్ చేయొచ్చు. చాలా అద్భుతంగా ఉంటుంది ఆ సీనరీ మాత్రం. ఖచ్చితంగా మీరు కడప జిల్లాలోని గండికోటకు వచ్చి ఈ అద్భుతమైన దృశ్యాన్ని చూడవలసిందిగా నా మనవి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే వీడియోకి ఒక లైక్ చేయండి ఫ్రెండ్స్, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకునేవారు ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. మరిన్ని అద్భుతమైన వీడియోలతో, వజ్ర వైడూర్యాల వేటలతో, హిస్టారికల్ ప్లేసెస్తో, అద్భుతమైన ఆకర్షణమైన కనులకు విందు కనిపించే వీడియోస్తో మీ ముందుకు వస్తాను. మీ జేసీఆర్ వండర్స్.